ఈరోజు చక్కని అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. క్రిస్మస్, ఈరోజు క్రిస్మస్ కదా. క్రిస్మస్ పరిశుద్ధాత్మ దేవుడు, ఈ లోక సృష్టికర్త సజీవుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు శరీరధారిగా ఈ భూమి మీదికి వచ్చి జన్మించిన రోజు క్రిస్మస్. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనగానే ఏం చేస్తూ ఉంటాం మనం? ఇంటి మీద ఏం పెడతాం? స్టార్ పెడతాం. క్రిస్మస్ అనగానే స్టార్ పెడతా ఉంటాం. స్టార్కి అర్థం ఏంటి? వెలుగు అన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. స్టార్ అనగానే ఏంటి? వెలుగు. క్రిస్మస్ అనగానే మన ఇంటి మీద స్టార్ పెట్టడం కాదు, మనం ఇంటి మీద వెలుగు వెలగడం కాదు, మన జీవితాలలో వెలుగు వెలగాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. యేసు క్రీస్తు పుట్టినరోజు స్టార్ పైన పెడతాం. అది దేనికి సాదృశ్యం అంటే యేసు క్రీస్తు జన్మదినానికి సాదృశ్యం అని ప్రతి ఒక్కరు ఇంటి పైన స్టార్ పెడతా ఉంటారు, వెలిగిస్తూ ఉంటారు, వెలుగొస్తూ ఉంటుంది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైన క్రిస్మస్ ఏంటిదంటే మనలో వెలుగు వెలగాలి. మనమే ఒక నక్షత్రం వలె మారాలి. మనమే, మన జీవితాలే ఒక వెలుగు వలె మారిపోవాలి. మన జీవితము ఒక సువార్తగా మారిపోవాలి. యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని నమ్ముకోండి అంటే ఎవరు నమ్ముకోరు. సువార్త చెప్పాల అవసరం లేదో, నీ బ్రతుకే ఒక సువార్తగా మారిపోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. బా, బిల్లుడు తండలో జగన్ బ్రదర్ ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి ఎంత చక్కగా వాళ్ళ తల్లిని చూసుకుంటాడు, ఎంత చక్కగా మారిండు. నిజంగా ఆయనలో దేవుని ప్రేమ ఉంది అని ఎవరు చెప్పాలా? వాళ్ళ గ్రామస్తులు చెప్పాలా. తన జీవితమే, మన జీవితమే, ఈరోజు నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితం ఏమైపోవాలి? వెలుగుగా మారిపోవాలి. ఆ వెలుగు సువార్తగా మారిపోవాలా. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మన జీవితాలు వెలుగుగా మారిపోవాలి. క్రిస్మస్ వచ్చిందంటే వచ్చింది. 2018, 2019, 2020, 21, 22, 23. నెక్స్ట్ దేంట్లోకి ఎంటర్ అవుతాం? 24లో ఎంటర్ అవుతాం. 24లో ఎంటర్ అయినా, 25లో ఎంటర్ అయినా, నక్షత్రం అనేది మన గుండెలో పుట్టకపోతే, మన జీవితం వెలుగుగా మారకపోతే, ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా వ్యర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెక్స్ట్ క్రిస్మస్ అనగానే ఏం చేస్తాం? క్రిస్మస్ ట్రీ పెడతాం. ఇంట్లో పెడతాం. ఇంట్లో పెడతామా? పెడతాం. క్రిస్మస్ ట్రీ మన ఇంట్లో పెట్టుకోవడం కాదు, ఈ క్రిస్మస్ ట్రీ ఏ విధంగా అయితే చిగురిస్తుందో, ఆమెన్, మన జీవితాలు కూడా చిగురించాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏ విధంగా చిగురించాలి? ఆత్మీయంగా చిగురించాలి. స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మికమైనటువంటి జీవితము చిగురించాలి. చాలా మంది జీవితాలలో ఏంటిదంటే కాంప్రమైజింగ్ లైఫ్. చాలులే, ఇక ఇక్కడ వరకే ఉందాం. క్రిస్మస్ ట్రీ ఎదిగినట్టు మనం ఎదగాల్సిన అవసరం లేదు. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలా? అవసరం లేదులే. ప్రతిరోజు మందిరానికి వెళ్ళాలా? అవసరం లేదులే. ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలా? అవసరం లేదులే. నో, దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు, యేసు క్రీస్తు బిడ్డగా బ్రతుకుతున్నటువంటి నీవు, పచ్చని ఒలీవల చెట్టు వలె నీ జీవితం మారిపోవాలా. అప్పుడే నిజమైన క్రిస్మస్. గొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే, నీవే రాకపోతే నేనేమైపోదును. యేసయ్యా, మీరు ఈ భూమి మీద జన్మించకపోతే పాస్టర్ అమ్మ తేజ అనేవాడు ఎక్కడ ఉండేవాడు కదా, ఎప్పుడో చచ్చిపోయేవాడిని, ఎప్పుడో చచ్చిపోయేవాడిని. ఎప్పుడు నా జీవితం కొలాప్స్ అయిపోయేది. నీవే రాకపోతే, మీరే జన్మించకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయా, నే బ్రతకాలేనయా. యేసయ్య లేని జీవితం ఏంటి? చెట్టుకు వాటర్ పోకపోతే ఏమైపోతుంది? ఏమైపోతుంది? ఎండిపోతుంది. ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కూడా, క్రైస్తవ జీవితాన్ని కూడా, ప్రార్థన లేకపోతే, మందిరం లేకపోతే ఏమైపోతుంది? ఎండిపోతాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్, సంవత్సరానికి ఒక రోజు చేసుకునే క్రిస్మస్ కాదు క్రైస్తవుడికి. యేసయ్య మనలో ఉంటే, యేసయ్య మన గుండెలో ఉంటే ప్రతిరోజు క్రిస్మసే. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మనస్ఫూర్తిగా చెప్దామా? నీవే లేకుండా నేనుండాలేనయ్యా. ఒకసారి చేతులు పైకి లేపి కళ్ళు మూసుకుందామా? నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా. నీ మందిరము లేకుండా, నీ వాక్యము లేకుండా, ప్రార్థన లేకుండా ఎస్ మేము ఉండలేము ప్రభువా. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. క్రిస్మస్ అనగానే ఏం చేస్తాం? పిండి వంటలు చేస్తూ ఉంటాం కదా. చేస్తామా చేయమా? ఎంతమంది చేశారు? చేస్తారు. అరిసెలు, గరిజెలు, ఇంకేంటి కారపూస. మోహన్ రావు బ్రదర్ గట్టిగానే చేసినట్టున్నాడు. హల్లెలూయా. అన్ని పిండి వంటలు చేస్తాం. క్రిస్మస్ అనగానే హడావిడి హడావిడి చేస్తూ ఉంటాం. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటిదో తెలుసా? భోజనము లేని వారికి భోజనము పెట్టే అనుభవమే నిజమైన క్రిస్మస్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. అయ్యగారు మాకే దిక్కు లేదంట. అయ్యగారు
మేము ఎక్కడి నుంచి ఇవ్వాలా? శక్తికి మించి. దేవుడు నీకు శక్తినిచ్చాడో లేదో నీకు దేవునికి తెలుసు. పక్కన వాళ్ళకి ఎన్ని అబద్ధాలు చెప్పినా అవునంటారా కాదంటారా? నా మాటలు అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా? చెప్పాలా? అర్థమవుతున్నాయా? అది నిజమైన క్రిస్మస్. బెడ్షీట్లు లేని వారికి బెడ్షీట్ల పంపిణీ, బట్టలు లేని వారికి బట్టల పంపిణీ, భోజనం లేని వారికి భోజనం పంపిణీ. ఆమెన్. లేవయ్య గారు, మాకు మన పిల్లల పెళ్ళిళ్ళు కానీ పిల్లల ఫంక్షన్లు కానీ, మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, చెవులు కుట్టించే ప్రోగ్రాంకి దాదాపుగా 15 ఆటపోతులు కోసిండు ఆయన. పోనీ మంచిగా మటన్ ఒకటే కాదు, మందు కావాలా, సారీ మటన్ కావాలా, సుక్క కావాలా, అది ఉంటాయి కదా, మళ్ళీ ప్రతి ఒక్కరికి పోయాలా. పోనీ ఎవరైనా నువ్వు ఆయురారోగ్యాలతో వర్ధిల్లు అని అంటారా? ఏది కొంచెం తక్కువైనా అసలు మొత్తం అదేమంటారు, మొత్తం దుమ్ము దులిపారు, అది బెంచీలు మొత్తం ఇరగొట్టరు. కానీ బీదవాడికి, ఆకలితో ఉన్నవాడికి ఒక ముద్ద అన్నం పెడితే మనసులో అనుకుంటాడు, తను అనుకోకపోయినా తన ప్రేగులు కడుపు నింపబడుతుంది కదా, ఆ పేగులు నిన్ను ఆశీర్వదిస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైన వాటికి చాలా వృధా ఖర్చు చేస్తాం. ఈ క్రిస్మస్ సందర్భముగా దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనము ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చే బిడ్డలముగా మనము లెగుదుముగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నెక్స్ట్ క్రిస్మస్ అనగానే ఏం చేస్తాం? ఎంతమంది చెల్లెళ్ళు చీరలు కొనుక్కున్నారు చెప్పండి? అయ్యగారు అంటే ఏమనుకుంటాడో. మీరు ఇక్కడ చేయి లేపినా లేపకపోయినా మీ అంతరాత్మకు తెలుసు. చెల్లెమ్మ అవునా కదా? కొన్నారా లేదా? కొన్నారా? డాడీ మీరు కొన్నారా లేదా? కొనకపోయినా కొత్త బట్టలేగా చెప్పాలా? భూషణం డాడీ ఇవాళ తరలి మెరిసిపోతున్నాడు. ఆమెన్. క్రిస్మస్ అనగానే మనకు మనము కొత్త బట్టలు వస్త్రాలు తొడుక్కోవడం కాదు. ఈరోజు రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. రక్షణ వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. క్రిస్మస్ అనగానే రక్షణ వస్త్రాన్ని మనము ధరించుకునే బిడ్డలముగా లెగుదుముగా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. రక్షణ జీవితం నీకుందా? రక్షణ తీసుకొని లోకములో కలిసిపోయావా? మందిరానికి వస్తూ లోకములో కలిసిపోయావా? త్రాగుడికి బానిస అయిపోయావా? సినిమాలకు బానిస అయిపోయావా? రక్షణ జీవితం నీలో లేకపోతే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు రక్షణ వస్త్రాన్ని నీవు ధరించుకొనుదువుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రక్షణ వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. నేడు రక్షకుడు మన కొరకు ఏమైనాడు? ఏమన్నాడు చెప్పాలి నాన్న. ఇక్కడే ఉన్నారు అందరూ, చెప్పండి. ఇక్కడే ఉన్నారా? నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయం 46, 47 వచనాలు. తొందరగా టైం లేదు. లూకా సువార్త 1వ అధ్యాయం 46, 47 వచనాలు. తొందరగా చదవండి. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము
ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. గట్టిగా చప్పట్లు కొట్టాలా? అరే చప్పట్లు కొట్టండి రా తల్లులో. కొట్టాలా? చప్పట్లు కొట్టాలా? కొట్టాలా బిగ్గరగా చప్పట్లు? కొట్టాలా ఇంకా బిగ్గరగా చప్పట్లు? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ మాట అంటున్నది? చెప్పాలా మీరంతా? ఎవరు ఈ మాట అనేది? ఎవరు ఈ మాట అనేది? మరియమ్మ. అరే అమ్మగారు మీరు ఆగండి. ఎవరు ఈ మాట అనేది? చెప్పండి రా. మరియమ్మకు వివాహం అయిందా? మీకు వాక్యం అర్థం కావాలని అడుగుతున్నా నేను. మరియమ్మకు వివాహం అయిందా? అవ్వలేదు, కానీ గర్భవతి అయింది. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో గర్భవతి అయింది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. కానీ ఏం చేస్తుంది మరియమ్మ? దేవుణ్ణి ఆరాధిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. మన గ్రామాలలో వివాహం కాని అమ్మాయి గర్భవతిగా ఉందంటే ఎన్ని నిందలుంటాయి? ఉంటాయా ఉండవా? మీరు మాట్లాడాలి. ఉంటాయా ఉండవా? ఉంటాయి. అంత ఆ రోజులలో కూడా నిందలు ఉంటాయి. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా ఆ నిందలలో కూడా దేవుణ్ణి ఆరాధించింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. నా దేవుడు నమ్మకమైన వాడు, దేవుడు నమ్మింది. నా దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అని నమ్మిందే. ఇక మనమున్నాం. చిన్న జ్వరము రాగానే ఏం చేసిండు దేవుడు నాకు? అంతేనా బ్రదర్? కొంచెం అప్పు కాగానే ఏం చేసిండు యేసయ్య నాకు? కొంచెం కడుపు నొప్పి రాగానే ఏం చేసిండు దేవుడు నాకు? కొంచెం తలనొప్పి రాగానే ఏం చేసిండు దేవుడు నాకు? నువ్వేం చేసినవయ్యా దేవుడికి? ఏం చేసిండు దేవుడు అనే వాళ్ళు, అలాంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు. మరియమ్మ లాంటి వాళ్ళు దేవునికి కావాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? కొట్టాలా? గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు రాగానే, బాధలు రాగానే దేవుణ్ణి వదిలిపెట్టే వాళ్ళు దేవునికి అవసరం లేదు. నేను ఒక్కడిని నమ్ముకుంటేనేనా యేసయ్య దేవుడు అవుతాడు? కొన్ని పండగలు ఉంటాయి. తెలంగాణలో ఏం పండగ ప్రఖ్యాతి చెందింది? బతుకమ్మ. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి, రాజస్థాన్లో ఒక పండుగ ఉంటుంది, పంజాబ్లో అదేదో ఉంటుంది సింగ్లకు సంబంధించి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పండుగ ఉంటుంది. కానీ దునియా మొత్తము, ప్రైజ్ ది లార్డ్, ప్రపంచమంతా జరుపుకునే పండుగ, ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. నీ గ్రామంలో నువ్వు ఒక్కదానివే, ఒక్క చెల్లెమ్మవే దేవుణ్ణి మర్చిపోతే దేవుడు దేవుడుగా కాకుండా ఉండలేడు. ఈరోజు మొక్కి కోసి అలసిపోయారు అందరూ. అవునా కాదా? కోసి అలసిపోయారు. ఇలా బ్రాహ్మణ్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, వైశ్యాస్ కానీ, పెద్ద కులాలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా మాకు యేసయ్య కావాలని యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి సాగిల పడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, చిన్న శ్రమ రాగానే, చిన్న వేదన రాగానే, చిన్న దుఃఖము రాగానే నాకు దేవుడు వద్దు, నాకు యేసయ్య వద్దు, నాకు మందిరం వద్దు,
అనుకునే వాళ్ళు దీవించబడలేరు, ఆశీర్వదించబడలేరు. మరియమ్మకు ఎంత వేదన వచ్చి ఉంటుంది ఆలోచించండి. అమలైన నాకు ఒక డౌట్, దేవుడు ఎవరిని పడితే వాళ్ళని వాడుకోడు. ముక్కు ముఖం తెలియని వ్యక్తులు ఉంటారు. హే ఆ తేజయ్య గారా, ఆయనది అక్కడే ఇల్లందే, ఆయన వేస్ట్. బెస్ట్ అని నేను అన్నానా ఎక్కడైనా? బెస్ట్, నేను తేజయ్య గారిని బెస్ట్ సూపరు నేను అన్నానా? నేను వేస్టే. కానీ దేవునికి కావాల్సింది అటువంటి వేస్ట్ గాళ్ళనే బెస్ట్గా చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా! వాడ్రా తేజగాడు, ఆ పార్టీల చుట్టూ తిరిగినోడు, జెండాలు పట్టుకున్నాడు, వాడు పాస్టర్ ఏంద్రా? అవును, వాడు కూటికి గతిలో ఉన్నాడు, వాడికి తల్లి లేకపోతే ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నాడు, వాడు పాస్టర్ ఏంద్రా? ఎస్, అటువంటి పెంట కుప్పలో ఉన్న వారిని పైకి లేవనెత్తడానికి 2000 సంవత్సరాల క్రితం నా యేసయ్య జన్మించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు తెగించే వారినే దేవుడు ఎన్నుకుంటాడు. నా మీద, మమ్మీ మీద ఎన్నో నిందలు వస్తూ ఉంటాయి, ముక్కు ముఖం తెలియనట్టు. ఒక ఆయన మొన్న కలిసిండు నాకు, ఆయన పక్కనున్నాడు. తేజయ్య గారు అనాథ శరణాలయం నడుపుతున్నాను కదా, నేను 10 క్వింటాలు ఇచ్చిన అన్నాడంట. ఎవరన్నా మాకు 10 క్వింటాలు ఇచ్చింది ఎవరన్నా అని? ఇదిగో మా ఫ్రెండే. రారా ఇటు రారా. ఏంటన్నా మీరు నాకు 10 క్వింటాలు ఇచ్చారా? అట్లా ముట్టిగన్నా నేను ఏమన్నా పుట్టిగన్నా 10 మంది ముందు ఏదో నేను గొప్ప అవ్వడం కోసం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పరిచర్య చేసేటప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఎన్నో వస్తుంటాయి. కానీ దాంట్లోనే దేవుని కొరకు నిలబడితే తప్పక దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువుకి తల్లిగా ఎంత పుణ్యము చేసుకుందా తల్లి, అవునా? ఆ భాగ్యం ఎవరికైనా దొరుకుతుందా? యేసు ప్రభువుకి జన్మ ఇయ్యడానికి ఎంత గొప్ప అవకాశాన్ని పొందుకుంది. ఆ అవకాశం ఉట్టిగానే వస్తుందా? నిందలు భరించే వాళ్ళకే వస్తుంది. దేవుడు చూస్తాడు. ఏం చూస్తాడు? మౌనికమ్మకు శ్రమలు వస్తే తట్టుకుంటుందా? మన గంగోత్రమ్మకి శ్రమలు వస్తే తట్టుకుంటుందా? ఏమంటావు? శ్రమలు ఎవరైతే తట్టుకుంటారో వారినే దేవుడు ఎన్నుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానం వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీకు వస్తున్నటువంటి శ్రమలు బట్టి, నీకు వస్తున్నటువంటి నిందలను బట్టి, నీకు వస్తున్నటువంటి అవమానాలను బట్టి దేవుణ్ణి నిన్ను నిర్లక్ష్యం చేస్తే దీవించబడలేవు. నీ కొరకు, నా కొరకు దేవుడు అంత దూరంలో ఏం దాచిపెడతాడు? మంచి బహుమానాన్ని దాచిపెడతాడు. మేము బూడిదిగడ్డ బస్సులో ఉన్నప్పుడు కొంతమంది మా దగ్గరికి వచ్చారు, నా దగ్గరికి, మమ్మీ దగ్గరికి. రేకుల షెడ్డు మొత్తం పగిలిపోయి ఉన్నది. అంతా విలేకరులు వాళ్ళు వీళ్ళు వచ్చి ఫోటోలు తీస్తున్నారు. ఎందుకు పిల్లల్ని టార్చర్ పెడుతున్నారు ఇక్కడ? మీరు వదిలేయండి, పిల్లల్ని వదిలేయండి, ఎవరింటికి వాళ్ళని పంపించేసేయండి అంటే, లేదండి దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. ఇదే చిన్న బజార్, పెద్ద బజార్లో ఉన్నటువంటి సేట్లందరూ మా దగ్గరికి వచ్చి, బాబు మీకు ఒక బిల్డింగ్ కట్టిస్తాం, మీరు ఒక పరిచర్య చేయండి, అనాథ పిల్లల్ని పెంచండి, మంచిగా వినాయక చవితి చేయండి, ఇంకొక దేవుణ్ణి బొమ్మ పెట్టాలా, ఇంకొక దేవుణ్ణి పెట్టాలా, అన్ని దేవుళ్ళను పూజించాలా, మీకు బిల్డింగ్ కట్టిస్తాం, మీరు మంచిగా సేవ చేసుకోండి అన్నారు. అప్పుడు మా స్థితి ఏంటి? కూటికి గతి లేని స్థితి మాది. ఆ రోజు
ఇద్దరం మాట్లాడుకొని, నో, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. అనేక శ్రమలు వచ్చాయి, అనేక నిందలు వచ్చాయి, అస్సలు వెనకడుగు వేయలేదు. దేవుని కొరకు బలముగా నిలబడ్డాం. ఈరోజు ఎంత మంచి ప్రాంగణాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. టెస్ట్ లేకుండా టెస్ట్ మోని లేదు. బయట నుంచి చూసి అనుకుంటారు జనాలు, అమ్మో పాస్టర్ అమ్మతేజ గారు మస్తు డెవలప్ చేస్తున్నాడు. దాని వెనకాల ఎంత ఉపవాసం ఉంటుంది, ఎన్ని కన్నీళ్ళు ఉంటాయి, ఎన్ని నిందలుంటాయి, ఎన్ని అవమానాలు ఉంటాయి. ఇల్లు కడతామా? ఇల్లు కట్టినప్పుడు మనం ఎంత అప్పు చేస్తామో వాళ్ళకి తెలుసా? మనం ఎంత కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నామో వాళ్ళకి తెలుసా? చూసేటోడు మాత్రం ఏమనుకుంటాడు, అమ్మో బాగానే కడతాండ్రు. ఎవరు మన ప్రయాస చూసినా చూడకపోయినా చూసే దేవుడు ఉన్నాడు, ఆయననే యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దిగులు పడాల్సిన పని లేదు, వేదన పడాల్సిన పని లేదు. అందరికి ఉద్యోగాలు వచ్చేసినాయి, అందరు ఇల్లు కట్టుకున్నారు, అందరు అప్పులు తీరిపోయినాయి. ఏంటి నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏంటి అని బాధపడుతున్నావేమో. ఈరోజు టెస్టింగ్ టైం నడుస్తుందనుకో, రేపు ఆ టెస్ట్ కాస్త టెస్ట్ మనీగా సాక్ష్యముగా మారబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19-20 వచనాలకు చదువునాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఆమె భర్తైన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఎవరిని విడిచిపెట్టాలనుకున్నాడు? మరియమ్మను. యోసేపు ఏం చేయాలనుకున్నాడు? అమ్మా, రహస్యముగా తనలో తాను అనుకున్నాడు, వామ్మో ఈమె ప్రెగ్నెంట్, సో ఈమెను విడిచిపెట్టాలని అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా చప్పట్లు గట్టిగా కొట్టాలరా, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా? యోసేపు నువ్వు విడిచిపెట్టడానికి వీలు లేదు. తను పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన గర్భము ధరించింది, విడిచిపెట్టడానికి వీలు లేదు. మరియమ్మను నేను ఏర్పాటు చేసుకున్నాను, మరియమ్మ నా ప్రియ బిడ్డ. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుని దూత ప్రత్యక్షమైంది? మరియమ్మ ఎవరి కొరకు నిలబడింది? దేవుని కోసం. ఎస్, మనము కూడా దేవుని కొరకు నిలబడితే మన కొరకు దేవుడు నిలబడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఆమేన్. మన కొరకు దేవుడు నిలబడతాడు. చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ చేయండి తెలుసా? ఇటొక కాలు, ఇటొక కాలు, అవునా? ఇటొక కాలు పెడతారు. ఏమైపోతారు? మధ్యలో పడిపోతారు. మళ్ళీ ఇటు కాలేసినప్పుడు ఈ కాలుని బదనాం చేయరు. ఎవరిని బదనాం చేస్తారు? యేసయ్యనే. ఎందుకంటే ఉచితంగా వస్తాడుగా యేసయ్య. యేసయ్య ఏం అడగడు కదా. ఈ కాలేసిన వాళ్ళు ఏమేమి అడుగుతారో మనకు తెలుసు కదా. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు అందరికీ?
ఇటు కాలేసిన వాళ్ళు ఎమ్మటే ఒక మేకపోతు గోయకపోతే ఏమైపోతుంది? మన ప్రాణం పోతుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా ఒకసారి, మా అమ్మమ్మ బాగా దగ్గుతుంది. ఏమవుతుంది? దగ్గుతుంది, ఖూ ఖూ అని దగ్గుతుంది. మా అమ్మమ్మ దగ్గరికి ఇంకొక అమ్మ వచ్చింది. వచ్చి అంటుంది, ఇదిగో సంవత్సరం దాటిపోతుంది, నువ్వు కోయలేదు, అందుకనే నిన్ను తీసుకెళ్దామని చూస్తుంది. నా దేవుడు అట్లాంటి దేవుడు కాదు. నీ దగ్గర నుంచి ఏది ఆశించే దేవుడు కాదు. నా దేవుడు నీ బాగు కోరుకునే దేవుడు. నా దేవుడు నీ హృదయాన్ని అడిగే దేవుడు. నా దేవుడు నీ పిల్ల పాపలతో సస్యశ్యామలముగా ఉండమని నిన్ను ఆశీర్వదించే దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నేను నమ్ముతున్న దేవుడు ఆవు రక్తం, మేక రక్తం, కోడి రక్తం అడిగే దేవుడు కాదు. తన రక్తాన్ని దారబోసిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఎంత అద్భుతమైన దేవుడు. ఆమేన్. ఏది మన దగ్గర నుంచి ఆశించే దేవుడు? మాట్లాడాలా? ఆశించడానికి పుట్టాడా? ఆశించడానికి పుట్టాడా? ఎందుకు పుట్టాడు ఆయన? కల్వరి సిలువలో యాగం అవ్వడానికి పుట్టాడు. నీ పాపాల నిమిత్తం యాగం అవ్వడానికి పుట్టాడు ఆయన. యోసేపు, నువ్వు విడిచిపెట్టడానికి వీలు లేదు. చాలా మంది ఏం విడిచిపెడతారు? మందిరానికి రావడం, దేవుణ్ణి విడిచిపెడతా ఉంటారు. దేవుణ్ణి కాదు విడిచిపెట్టాల్సిందే, చెడు సహవాసం విడిచిపెట్టాలా. చాలా మంది మందిరాలు బంద్ చేయాలా, మందిరాలు బంద్ చేయాలా, మందిరాలు కూలగొడతా ఉన్నారు. కూలగొట్టాల్సింది మందిరాలు కాదు, కూలగొట్టాల్సింది బార్ షాపులో, కూలగొట్టాల్సింది సినిమా థియేటర్లో, కూలగొట్టాల్సింది అసభ్యకరమైనటువంటి స్థలాలు కూలగొట్టాల్సింది. దేవుని మందిరం బ్రతుకులు మార్చే మందిరం. దేవుని మందిరము అనేక మంది త్రాగుబోతులను మార్చే మందిరం. దేవుని మందిరము అనేక మంది వ్యభిచారులను మార్చే మందిరం. నా యేసయ్య మందిరము బ్రతుకులను మార్చే మందిరము. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, త్రాగుబోతులతో తిరగడం బంద్ చేయాలి. తప్పుడు పని చేస్తున్నటువంటి స్త్రీలు మనకు తెలుసు. ఆ స్త్రీలతో ఫోన్లో మాట్లాడడం బంద్ చేయాలా, ఆ స్త్రీలతో సహవాసం చేయడం బంద్ చేయాలా, సినిమాలకు వెళ్ళే స్త్రీలతో సహవాసం బంద్ చేయాలా, వాళ్ళను విడిచిపెట్టాలా. దేవుణ్ణి కాదు విడిచిపెట్టాల్సిందే, దేవుని సన్నిధిని కాదు విడిచిపెట్టాల్సిందే. యోసేపో, నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు. మరియమ్మ నా బిడ్డ, మరియమ్మను నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు విడిచిపెట్టడానికి వీలు లేదు. ఈరోజు నా రెండు చేతులెత్తి, ఇటు చూడండి అమ్మా, నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. బ్రదర్స్, నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఎంతకాలం మందిరానికి మనం దూరంగా ఉంటామో అంతకాలం మనం దీవించబడలేమో, ఆశీర్వదించబడలేమో. ఎండిపోయిన చెట్టు వలె నీ జీవితం అయిపోయింది. ఎండిపోయిన జీవితం వలె నీ బ్రతుకు అయిపోయింది. ఎండిపోయిన జీవితం, ఎండిపోయిన బ్రతుకులాక నీ జీవితం అయిపోయింది. నిన్ను చిగురించడానికి ఆయన జన్మించాడు, నిన్ను లేవనెత్తడానికి ఆయన జన్మించాడు. ఈరోజు ప్రపంచమంతా ఆయనను ఆరాధిస్తుంది. ఎంతకాలం నామకార్థ క్రైస్తవుడుగా బ్రతుకుతా? నేను యేసయ్య నమ్ముకున్నా అంటే సరిపోదు. నీ గుండెలో యేసయ్య పుట్టాలి, నీ జీవితంలో యేసయ్య కనపడాలి, నీ మాటలో యేసయ్య కనపడాలి, నీ బ్రతుకులో యేసయ్య కనపడాలి, నీ ఇంట్లో యేసయ్య కనపడాలి.
ఈరోజు నేడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టి ఉన్నారు. ఆయన పుట్టాల్సింది నీ ఇంట్లో పుట్టాలి. ఆయన పుట్టాల్సింది నీ హృదయంలో పుట్టాలి. ఈరోజు నా మాటలు ముగించబోతుండగా యేసు ప్రభుని నమ్ముకున్న దేశాలు, అమ్మ జాగ్రత్తగా వినండి, అందరి ఇటువైపు చూడండి. యేసు ప్రభుని నమ్ముకున్న దేశాలు అగ్రస్థానములో నిల్చున్నాయి. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి దేశం $1 ఎంత అమ్మా? ఎంత? $82 $1. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి దేశం $82 $1. ₹1 అక్కడ ఇండియాకు వచ్చేసరికి $82. అంటే ఎంత దీవించబడ్డదో ఆ దేశం అర్థం చేసుకోండి. యేసు ప్రభుని నమ్ముకున్న దేశాలు అగ్రస్థానములో నిల్చున్నాయి. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి రాష్ట్రం, కేరళ రాష్ట్రము లాంటి రాష్ట్రాలు కూడా దీవించబడ్డాయి. బతుకు తెరువు కోసం తెలంగాణ, ఆంధ్ర పోతారు వాళ్ళు. ఛత్తీస్గఢ్ నేను వాక్యం చెప్పడానికి పోతే ఇప్పటికీ కూడా బురద వాటర్ తాగుతున్నారు వాళ్ళు. ఒక్క పంట పండదు అక్కడ. మనం పోయినాం కదా ఛత్తీస్గఢ్, 150 కిలోమీటర్ల దూరం లోపల వరకు కూడా ఒక్క పంట కనపడ్డదా నీకు? ఒక్క పంటన్న కనపడ్డదా? లేదు. ఎందుకంటే శపించబడ్డ రాష్ట్రాలు అవి, పాస్టర్ల రక్తం చిందించినటువంటి రాష్ట్రాలు అవి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుణ్ణి నమ్ముకున్న దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకున్న రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకున్న దేవుని బిడ్డలు అగ్రస్థానంలో ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకున్న అనాథగా బ్రతికినటువంటి నేను ఈరోజు గొప్ప సేవకునిగా దేవుని ఆలయంలో నేను నిలబడ్డాను. నా యేసయ్యకే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది స్త్రీలు ఆలోచించాల, దేవుని మందిరానికి వస్తే నీ భర్త త్రాగుడు మానేస్తాడు. దేవుని మందిరానికి వస్తే శాంతి, నెమ్మది, సమాధానం ఉంటుంది. దేవుని మందిరానికి వస్తే నీకు ఏ ఖర్చు ఉండదు. చాలా మంది భార్యలు, అమ్మో నా భర్త తాగినా ఏం కాదు, తాగొచ్చి నన్ను రోజు కొట్టినా ఏం కాదు. నో, మన బిడ్డల కోసం మన జీవితాలు మార్చుకోవాలా. ఈరోజు ఆలోచించాలా. యేసు ప్రభువు నీ దగ్గర నుంచి ఏమీ ఆశించే దేవుడు కాదు. మరియమ్మను దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు నిన్ను ఎన్నుకోవడానికి దేవుడు రెడీగా ఉన్నాడు.